జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ గురించి ఎంత చెప్పినా, ఎంత వర్ణించినా చంద్రునికో నూలుపోగు లాంటిదే. లేకపోతే సప్త సముద్రాల్లోంచి ఒక నీటి బిందువును తీసుకొచ్చినట్టే. ఇంకా చెప్పాలంటే ఆకాశంలో ఉన్న ఆ, నక్షత్రాలను లెక్కబెట్టినట్టే. అంటే ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రచారకులు కావచ్చు, కార్యవాహులు కావచ్చు, స్వయం సేవకులు కావచ్చు, వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయం. మాటలు చాలాల్సిన మాటలతో సరిపోదు. వారి త్యాగాలు కావచ్చు, దేశం కోసం, ధర్మం కోసం వారు పడుతున్న తపనను మనం ఒక నోటి మాటతో చెప్పలేము. అంటే ఎవరి సిద్ధాంతాలకు అనుకూలంగా వారు కష్టపడి ఉండొచ్చు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు కూడా తను నమ్మిన సిద్ధాంతాని కోసం కష్టపడుతున్న క్రమంలో వారు కూడా ఎందరో త్యాగాలు చేశారు. ఎందరో తమ కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను కూడా వదులుకొని దేశం కోసం, సమాజం కోసం, హిందూ సంఘటన కోసం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కొందరు గృహస్థ జీవితం గడుపుతూ కూడా సంఘానికి ఇతోధికంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక చిన్న నీటి బిందువే, అలాంటి ఒక ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రం లాంటి ఒక వ్యక్తి కస్తూరి ఎల్లప్ప. ఆ కస్తూరి ఎల్లప్ప గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారి గురించి వారి శిష్యగణం అని కూడా వాళ్ళ బృందం, అంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతము ఎవరు భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలతో వాళ్ళ పెద్ద కొడుకులాగా, వాళ్ళ తమ్ముళ్ళలాగా, అన్నల్లాగా, వాళ్ళ శిష్యులలాగా, ఆయన శిష్యులాగా ఉన్న వాళ్ళందరూ కూడా వారిని కలిసి చిన్నగా పరిచయం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయి దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సరికొత్త కథనాన్ని చూపించాలన్న ఉద్దేశంతో, తెలపాలన్న ఉద్దేశంతో తెలంగాణ సామ్నా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా శాఖ ప్రారంభించిన పట్టణము ప్రస్తుతము జగిత్యాల జిల్లాలోని కొరుట్ల పట్టణంలో శ్రీ కస్తూరి ఎల్లప్ప గారు మొట్టమొదటిసారిగా శాఖను ప్రారంభించారు. తన దగ్గరి మిత్రులతో, స్నేహితులతో, లేకపోతే ఆ శాఖకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నవారితో కొందరితో కలిసి శాఖ ప్రారంభించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక మనం చూద్దాం. జై శ్రీరామ్. ప్రస్తుతం మనము కొరుట్ల పట్టణంలో ఉన్న సీనియర్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకును ఇప్పుడు మనం కలుస్తున్నాం. శ్రీ వడ్లకొండ రాజగంగాధర్ గారు. కస్తూరి ఎల్లప్ప గారితో వారికి తెలిసిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి. కస్తూరి ఎల్లప్ప గారు 1936లో కొరుటలో మొట్టమొదటి పూర్వాంధ్రప్రదేశ్లో శాఖ ప్రారంభించినట్లు అందరికీ తెలిసిన విషయమే. వారు తృతీయ వర్షం పూర్తి చేసి భీమిడిలో శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి శాఖ ప్రారంభించారు. దాని తర్వాత స్వాతంత్ర సంగ్రామంలో కూడా వారు పోరాడినరు. వారికి పెన్షన్ వస్తే కూడా మర్యాదపూర్వకంగా దాన్ని రిజెక్ట్ చేయడము, తిరస్కరించడం జరిగింది.
అంత గొప్ప వ్యక్తిని మనం ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మనం స్మరణ చేసుకోవడం చాలా స్ఫూర్తిదాయకము. వారి కొడుకు కూడా ఈ సంఘంలో పాత్ర వహించారు. వారి కూడా ద్వితీయ వర్ష అయింది. వారి ఇటీవలనే గతించడం జరిగింది. వారిని నేను చూడలేకపోయినా వారి గురించి విన్నటువంటి విషయం మీకు చెప్పడం జరిగింది. సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ ముదిగొండ రాజేశం గారి వద్ద ఉన్నాము. వారికి కస్తూరి ఎల్లప్ప గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో కూడా వారి అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. కస్తూరి ఎల్లప్ప గారు మొట్టమొదట పూనాలో శాఖలో పాల్గొంటూ ఉండేవారు. వారు పూనా నుంచి ఈ కొరుట్లకు వచ్చిన తర్వాత ఇక్కడ అది శాఖ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వారు కొరుట్లకు వచ్చిన మూలే ఈ కొరుట్లలో ఉన్నటువంటి బంధువులను అందరినీ తీసుకొని ఒక ఠాకూర్ కంపెనీ బీడీల కంపెనీ ఉండే ఆ బీడీల కంపెనీ ముంగట ఒక శాఖను ఏర్పాటు చేసారు. అక్కడికి మా అన్నలు వాళ్ళందరూ పోతూ ఉంటే వాళ్ళ వెంబట నేను పోయి అక్కడ కూర్చుండి చూసేవాడిని. బహుశా ఇది 1966 నుంచి నడుపుతున్నట్టుగా నాకు తెలిసినటువంటి విషయము. ఆ తర్వాత వారు స్థాపించిన తర్వాత ఈ శాఖలు మేము ఇక్కడ బస్టాండ్ పాత బస్టాండ్ దగ్గరలో శాఖ ఏర్పాటు చేసుకొని మేము కూడా 1969 నుంచి నేను శాఖలో పాల్గొంటూ ఆ శాఖలు అన్నీ మా మిత్రులందరితోటి అక్కడ మేము నడుపుతూ ఉండేవాళ్ళం. ఇట్లా ఒక 3 శాఖలు, అక్కడొక శాఖ, ఇక్కడ పాత మార్కెట్ బీట్ దగ్గర ఉన్నటువంటి చోట ఒక శాఖ, ఆ విధంగా నడుపుతూ ఉండేటువంటి వాళ్ళము. అప్పటి 1900 నాకు తెలిసినంత వరకు 69 నుంచి శాఖ నేను పాల్గొన్నా. ఇక అంతకుముందు 3-4 సంవత్సరాల నుంచి నడుస్తున్నది కావచ్చు. అయితే ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి శాఖ కస్తూరి ఎల్లప్ప ద్వారా కొరుట్ల మొత్తం విస్తరించింది అనేది ఉన్నది. వారు బాగా సౌమ్యులు, ఎవరితోటి ఒక మాట అనేవారు కాదు, ఎవరితోటి పడేటువంటి వారు కాదు. ఆ విధంగా ఎప్పుడు 24 గంటలు తనకు తలపైన టోపీ ధరించి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరినీ కలుస్తూ ఉండేటువంటి వారు. మంచి విషయాలను మంచి పూస వచ్చినట్టుగా మనకు చెబుతూ ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళా మనకు చాలా దగ్గర సంబంధంగా అందరినీ కలుపుకొని ఉండేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి క్రియాశీల వ్యక్తి వారు. అటువంటి వ్యక్తి వల్ల ఇక్కడ శాఖ మొట్టమొదలు ఈ యొక్క కొరుట్లలో ఏర్పాటు చేయబడిందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం రిటైర్డ్ హిందీ ఉపాధ్యాయులు కొరుట్ల వాస్తవ్యులు శ్రీ ఓటారి చినరాజన్న గారి ఇంట్లో ఉన్నాం. వారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. వారు శ్రీ కస్తూరి ఎల్లప్ప గారి ప్రియ శిష్యులే కాకుండా ఒక పుత్ర సమానులుగా, అంటే ఆ ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా వ్యవహరించిన సందర్భం ఉంది. ఈ సందర్భంగా వారిని అడిగి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి చినరాజన్న గారు. కస్తూరి ఎల్లప్ప గారు కొరుట్లకు తలమానికమైనటువంటి ఒక కార్యకర్త. ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ ఆయన పుణికిపుచ్చుకొని ప్రారంభం నుంచి డాక్టర్జీ హయాంలో 2 ప్రథమ శిక్ష వర్గ, ద్వితీయ సంఘ శిక్షా వర్గను పొందినటువంటి మహానుభావుడు. బాబురావు బీడే తర్వాత గొప్ప గొప్ప పాతకాలం కార్యకర్తలతోని ఆయన అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకొని పూనాలో ప్రచారకులకు పనిచేసినారు. 1925 సంవత్సరం విజయదశమి నాడు డాక్టర్జీతోని పూనాలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ శాఖ తర్వాత 11 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ జిల్లాలో లేనప్పుడు కొరుట్లలో 1936 సంవత్సరం విజయదశమి రోజున ఇక్కడ
శాఖను ఏర్పాటు చేసిండు. కొంతమంది అనుచర గణంతో శాఖను చాలా విస్తృతపరిచినటువంటి కీర్తి ఆయనకు దక్కుతుంది. అయితే కాసిం రజవి ఇక్కడ కొరుట్లను ధ్వంసం చేద్దామనేటువంటి ఒక కుట్ర పనిని పెద్ద ఎత్తున సైన్యం తయారు చేసిన సందర్భం తెలుసుకొని కొద్దిమంది అనుచర గణాలు 2-3 ఎల్లప్పతోని కలిసి ఆ రహస్య మంతనాలన్నీ కూడా ఆ స్పీచ్ విన్న తర్వాత కోర్టులను రక్షించి ప్రతి వాళ్ళ ఇంటికి పోయి పిడికెడు మిరము ఒక కర్ర ఇప్పుడు మన ఇంటి మీదకి దాడికి వస్తున్నారు అని చెప్పినటువంటి ప్రతి అందరినీ కూడా కోర్టులో అప్రమత్తం చేసినటువంటి గొప్ప మహనీయుడు కస్తూరి ఎల్లప్ప. తర్వాత ఆయన ప్రథమ సంఘ శిక్ష వర్గ, ద్వితీయ సంఘ శిక్ష వర్గ డాక్టర్జీ హయాంలో పొందినాడు అంటే అది అంతకంటే గొప్ప. మనము కనీసం డాక్టర్జీ చూసి ఆ పాపాన్ని కూడా పోము. అట్లనే తన అనుచర గణంతో ఇక్కడ శాఖను చుట్టుపక్కల గ్రామాలలో విస్తరింపజేస్తూనే తర్వాత ఆయనకు చదువు రాకున్నా కానీ అతని యొక్క మంచితనం చూసి ఇక్కడ ఠాకూర్ సావుదేకర్ కంపెనీ యొక్క మేనేజర్గా పూనా నుంచి పంపిస్తే అక్కడ ఈయన ఉంటూ పక్కకే శాఖను నడుపుతూ తర్వాత నిజాయితీగా దాని నుండే పూనా నుంచి అరువు తెచ్చినటువంటి అదేది గణపతి ఉత్సవాల్ని మొట్టమొదలు తెచ్చినటువంటి 1950లో అది తీసుకొచ్చిండి. ఇక్కడ 1936 విజయదశమి సందర్భంగా ఈ కొరుట్ల పట్టణంలో కస్తూరి ఎల్లప్ప గారు సంఘ శాఖను ప్రారంభించారు. అంటే దాదాపుగా 1936 నుండి ఇప్పటి వరకు కూడా అప్రజాతంగా సంఘ శాఖలు ఈ కొరుట్లలో నడుస్తూనే ఉన్నాయి. ఇది కస్తూరి ఎల్లప్ప గారికి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మొత్తానికి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా శాఖ లేని సమయంలో తనే స్వయంగా ఒక ప్రచారకగా తనకు తానుగా శాఖను ప్రారంభించి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఒక కస్తూరి ఎల్లప్ప గారు ఒక బీజం పెట్టారంటే దాని తర్వాత ఎందరో ప్రచారకులు పనిచేశారు, ఎందరో సంఘచాలకులు పనిచేశారు, అంటే జిల్లా కార్యవాహకులు పనిచేశారు, ఎందరో కొన్ని వేల మంది త్యాగ ఫలితమే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆర్ఎస్ఎస్ ఈ స్థాయిలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న నగరేశ్వర దేవాలయం, ఇది నగరేశ్వర దేవాలయం. ఈ దేవాలయం పైనే కస్తూరి ఎల్లప్ప గారు నైజాంకు వ్యతిరేకంగా జెండా ఎగరవేయడం జరిగింది. అది అప్పుడు అత్యంత గొప్పగా సెన్సేషన్ అయిన విషయం అన్నమాట. అంటే చూస్తే చాలా చిన్న దేవాలయమే, అంటే ఒకప్పుడు ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ప్రస్తుతం ఇది కొంత ప్రాచుర్యం సంపాదించుకోకపోయినా కూడా ఇది ఒకప్పుడు చాలా పేరు పొందిన దేవాలయము. ఈ దేవాలయానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మనం చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ నగరేశ్వరుని దేవాలయంతో పాటు అంటే దీని వెనకాలే ఉన్న ఖాళీ స్థలంలో కస్తూరి ఎల్లప్ప గారు తన అనుచరులతో ఇక్కడ శాఖ నడిపి 1905 ఫిబ్రవరి 5వ తారీఖున శ్రీ కస్తూరి ఎల్లప్ప గారు ఒక అతి సాధారణ నేత కుటుంబంలో జన్మించారు. అంటే అప్పటి జీవన విధానం ఎట్లా ఉండేదంటే ఏదో కొంత చదువుకున్నట్టుగా చదివించేది, లేదా 1వ తరగతి 2వ తరగతి చదివించేది, లేదా ఆమె చదవకపోయినా కూడా తమ బంధువులు ఎవరైతే పూణేలో, బాంబేలో, సోలాపూర్లో, భీమండిలో ఉంటే అక్కడికి వీళ్ళను కాస్త పెద్ద పెరిగినాక కొంత జ్ఞానం వచ్చిందంటే వాళ్ళు అక్కడ పంపించేసేది. అంటే బతుకు తెరువు కోసం పని నేర్చుకోపోయేదని చెప్పి పంపించేది. ఇంకా కాస్త అది దాటిన తర్వాత బాంబే లాంటి వాళ్లకు గడియారాల పని నేర్పడానికి పంపించేది. ఇక్కడ నుండి ఈ నేత కార్మిక కుటుంబాలను అక్కడికి పంపించేది. అంటే బాంబేలో గడియార పని నేర్చుకో, వాళ్ళే అన్నం పెడతారు, వాళ్ళే తిండి ఇస్తారు, వాళ్ళే కొన్ని డబ్బులు ఇస్తారు, తర్వాత పని నేర్పి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు తీసుకొని తర్వాత వాళ్ళు పంపించేస్తారు అనే ఉద్దేశం మీదకి వెళ్ళి ఎందరో ఇక్కడ నుండి వలస వెళ్ళిన కుటుంబాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు బాంబేలో కానీ, భీమండిలో కానీ, సోలాపూర్లో కానీ, పూణేలో కానీ సెటిల్ అయిన ఈ కుటుంబాలన్నీ కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ లేదా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళే చాలా ఎక్కువ మందిగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలో కస్తూరి ఎల్లప్ప గారు కూడా తన దగ్గర బంధువులు ఉన్నారని పూనాకు వెళ్ళడం జరిగింది. అక్కడ సంఘంతో పరిచయం అయింది. ఆ సదాశివపేటలో ఉన్న శాఖలో వారు శిక్షణ పొందడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు కొరుట్లకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నాకు తెలిసిన ఒక సందర్భాన్ని చెప్తాను నేను.
ఈ సందర్భంగా జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి హల్దేకర్ జీ అని ఆర్ఎస్ఎస్ ప్రముఖ ప్రచారక వారు, సీనియర్ ప్రచారక వారు ఇప్పుడు లేరు, ఫిక్సేషన్ అయ్యారు. వారు ఒకసారి కస్తూరి ఎల్లప్ప గారిని కలవడానికి వచ్చారు. కలిసిన తర్వాత వారు హల్దేకర్ జీ గారు కస్తూరి ఎల్లప్ప గారి కళ్ళను అలాగే చూశారట. ఒక్క నిమిషం అర నిమిషం వరకు అలాగే చూశారట. దాదాపు ఒక నిమిషం వరకు అట్లాగే ఆ కళ్ళని చూశారట. ఏంటండి హల్దేకర్ జీ ఇస్ ఆత్మకి ఇట్లా క్యోం దేకరా అంటే, అది ఎంత అదృష్టం ఉండాలి. ఆ కళ్ళు డాక్టర్ జీ గారిని చూశాయి. డాక్టర్ జీ గారిని చూసిన కళ్ళని నేను చూసుకున్నాను, నా జన్మ ధన్యమైంది అని చెప్పారంట. అంటే అంతటి మానసిక బంధాలు, అంటే సంఘం లోపల ఆర్ఎస్ఎస్ లోపల మానసిక బంధాలు, భావోద్వేగాలు, ఆత్మీయత అనురాగాలు, గురుభక్తి అంతగా ఉండేదని చెప్పని అప్పుడు చెప్పుకునేవారు. ఎందరో మహానుభావులు మన ధనపూర్వకంగా తమ సర్వస్వాన్ని ఈ భరతమాత కోసం అర్పించి, వ్యక్తి నిర్మాణం సంస్కారం ద్వారానే దేశం బాగుపడుతుంది, దేశం ఉజ్వలంగా వెలుగుతుంది, హిందూ సంఘటన జరుగుతుంది అని నమ్మిన వారందరూ కూడా ఆర్ఎస్ఎస్ను ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా చేరుతున్నారు. స్వయం సేవకులుగా వారు తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు, నిజంగా వారందరికీ చేతులెత్తి వినయపూర్వకంగా నమస్కారం చేయడం మినహా చేసేదేముంది? ఇంతకంటే గొప్పగా వారికి అర్పించేదేముంటుంది? జై శ్రీరామ్.